లాస్ట్ రోజులో ఉన్నారు కదా, లాస్ట్ చివరి దగ్గర అక్కడ ఇందాక లెగిస్తారు కదా, బాగా చివరికి వెళ్ళిపోండి, బాగా చివరికి వెళ్ళండి. ఇక్కడ కదా, బాగా లాస్ట్కి వెళ్ళండి, అక్కడికి ఇటు సైడ్ కదా, అటు 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 ఆ కార్నర్ అక్కడ ఇందాక లేచి నిలబడ్డారు. ఒక వచ్చారా? ఓకే ఓకే, వాళ్ళు ఎవరు చూడండి, చెప్పండి. సూర్య, అక్కడ వాళ్ళని మాట్లాడమని చెప్పండి. ఇందాక రెడ్ కలర్ శారీ అని గోల్డ్ కలర్ శారీ అక్కడ నుంచి ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ముందుకు రండి అమ్మా, మాట్లాడండి. కొంచెం ముందుకు రండి అమ్మా, చెప్పండి. చెప్పండి అమ్మా. సార్ నమస్తే సార్, నా పేరు శృతి, గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతూ ఉన్నాను సార్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సార్, మేము జోన్ 3 నుంచి పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాము. సార్, మా ఈ జోన్ 3 సమస్య అందరికీ ప్రమోషన్లు కని విని ఎరుగని రీతిగా చాలా బల్క్లో ప్రమోషన్స్ వచ్చాయి. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మా జోన్ వరకు వచ్చేసరికి కనీసం గ్రేడ్ 3 నుంచి 2 కూడా వెళ్ళలేని పరిస్థితి సార్. ఒకరి మీద ఒకరు కేసెస్ వేసుకోవటం వల్ల మేమే ఆగిపోతా ఉన్నాము. దయచేసి మీరు మా గురించి ఆలోచించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మా అందరికి ప్రమోషన్కి మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. ఎందుకు కేసులు వేసుకున్నారు సార్? విత్ యువర్ పర్మిషన్ సార్. సార్, మనకి 4 జోన్స్లో 1, 2, 3, 4లో జోన్ 1లో, జోన్ 2లో, జోన్ 4లో కన్నా జోన్ 3 వాళ్ళు బాగా తెలివిగల వాళ్ళు సార్. వాళ్ళు ఏం చేశారంటే సార్, వాళ్ళలో వాళ్ళే కేసులు వేసుకొని హైకోర్టులో స్టే తీసుకొచ్చారు సార్, ఎవరికి ప్రమోషన్ ఇవ్వద్దని చెప్పేసి. ఇప్పుడు తీసుకొచ్చి మనల్ని సెటిల్ చేయమన్నారు సార్. సార్, విత్ యువర్ పర్మిషన్, ఆల్రెడీ వాళ్ళ అసోసియేషన్ వచ్చి మీతో మాట్లాడినప్పుడు లాస్ట్ టైం మీరు ఏఏజీ గారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఈ కేసు తొందరగా చేయమని. ఎల్లుండిది హీరింగ్ వస్తుంది సార్ హైకోర్టులో, మోస్ట్లీ ఎల్లుండి ఫైనల్ డెసిషన్ వస్తుంది. అంటే నా ఉద్దేశంలో అంటే ఇలాంటి అంటే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కాబట్టి, అంటే ఒకసారి కోర్టులకు వెళ్ళిన తర్వాత అది కోర్టు పనితీరులోనో లేదంటే డిలే అయిపోతాను. ప్రతి చోట ప్రతి జోన్లో వచ్చి ఆ పర్టికులర్ జోన్లో రాకపోవడానికి కొంత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడా కూర్చోబెట్టి కొంత నెగోషియేట్ చేయడం, లేదంటే కొంత అధికారులు కూర్చోబెట్టి కొంత కేసులను విత్డ్రా చేసుకోమని చెప్పడం, లేదంటే అంటే ఎవరికి కాకుండా పోతుంది కదా, విలువైన టైము ఎవరికి కాకుండా పోతుంది లేదంటే కొంచెం. సార్, దాదాపు 41 మంది కేసు వేశారు సార్. 37 మంది ఇప్పుడు విత్డ్రా చేసుకున్నారు సార్. ఒక 4 ఇంకా కేసు ఫైట్ చేస్తున్నారు సార్. ఫైనల్ హీరింగ్ ఎల్లుండి వచ్చింది సార్. ఎల్లుండి తర్వాత మోస్ట్లీ మనకు ఒక జడ్జిమెంట్ వచ్చేస్తుంది సార్. ఇంకెవరు మీరు చెప్పండి అమ్మా. సార్, దయచేసి త్వరగా దాని మీద నిర్ణయం తీసుకోండి సార్, ఎందుకంటే రీకేటగరైజేషన్ కింద గ్రేడ్స్ డివైడ్ అవుతాయి సార్. అక్కడ ఒక లేడీ ఉన్నారు. ఏ జిల్లా అన్నారు? మీరు అంటే నా ఉద్దేశంలో మీరు అన్ని జిల్లాలు మాట్లాడేలా పెట్టండి. 26 డిస్ట్రిక్ట్స్ దాని ప్రకారం మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం.